నమస్కారం అండి అందరికీ. వీళ్ళని ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారు అనుకుంటున్నారా? మీకు తెలిసే ఉంటుంది 13 ఏళ్ళ పాప గురించి. అసలు ఏమైందంటే రాజస్థాన్లో ఉన్న శ్రీ గంగానగర్ డిస్టిక్లో ఈ విషాదకరమైన ఘటన అయితే జరిగింది. అసలు ఆ చిన్నారికి ఏం తెలుసు? ఆటో ఎక్కినా సరే తిరిగి ఇంటికి వెళ్ళను, ఆటో ఎక్కినా సరే నా జీవితం నాశనం అవ్వద్దని ఆ చిన్నారికి తెలియదు కదా. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని ఆటో ఎక్కి అక్కడ దింపేయమని చెప్పింది. అయితే గంగానగర్ డిస్టిక్లో ఉన్న ఒక హోటల్కి వీడు ఈ అమ్మాయిని ఏదో మాయమాటలు చెప్పి అక్కడ వాళ్ళకి హోటల్లో ఉన్నవాడికి అమ్మేశాడు. అయితే 5 రోజులు అక్కడే గంగానగర్ డిస్టిక్లోనే వేరు హోటల్స్కి అతనిని మారుస్తూ ఉండి మద్యం తాగించి పైశాచిక ఆనందం పొందారు ఆ 32 మంది. వాళ్ళకి తల్లి బిడ్డ లేరంటారు అసలు. అయితే పోలీసులు చెప్పిన ప్రకారం అయితే ఇప్పుడు 18 మంది అరెస్ట్ అయితే అయ్యారు. మిగతా వాళ్ళు ఏమో తెలీదు. ఈ నార్మల్గా ఉన్న వాళ్ళని అయితే పట్టేశారు. దాంట్లో ఉన్న కొంచెం మందిని అయితే ఏమో తెలీదు, పట్టాలి, చూడాలి, వెతకాలి అనేసి అంటున్నారు. సో आगे बताओ। अम्मी को आएंगे मेरे मरने के बाद, तो सब फंसेंगे। कौन सब फंसेंगे? कौन सब फंसेगा? पुलिस वाले फंसेंगे। फंसेंगे वो लोग, वो सब फंसेंगे। क्यों पुलिस वालों ने क्या किया है? क्यों मार डालने में वो मारना चाहते हैं। क्यों मारना चाहते हैं? वो ना मारना चाहते हैं, वो नहीं चाहते लड़की जिए। क्यों ऐसा क्या है जो चाहते हैं लड़की जिए ना? बोलो बुआ। हमें पता है। తల్లి ఏమంటుందంటే, నేను చనిపోయిన తర్వాత అందరూ చిక్కుతారు, పోలీస్ వాళ్ళు కూడా చిక్కుతారు. ఆ పాప అంటుంది ఏంటంటే, పోలీస్ వాళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారని, నేను బ్రతికి ఉండాలని అనుకోవట్లేదు పోలీస్ వాళ్ళమ్మ అని చెబుతుంది. అంటే దీంట్లో ఏమైనా వాళ్ళ పాత్ర కూడా ఉన్నదంటారా? దీంట్లో తప్పెవరిదంటారు? ఆటో ఎక్కిన చిన్నారిదా, లేక తల్లిదండ్రులదా, లేక ఈ సమాజానిదా? ఎవరిది? మేరా భారత్ మహాన్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి ఈ కళ్ళతో. ఫస్ట్ మన సిస్టమ్ మారాలి, మన గవర్నమెంట్